హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అండి. ఏం చేస్తున్నారమ్మా? అందరూ బాగున్నారా? ఈరోజు మేమేమో ఇప్పుడు తెలుసా కర్రీ? ఈరోజు కర్రీ ఏంటో తెలుసా? కందనకాయలు, చికెన్ కందనకాయలు శుభ్రంగా క్లీన్ చేసి వచ్చేసారా అంతరి ఓన్లీ ఇవే చక్కగా క్లీన్ చేసి అన్నీ ఉప్పు నిమ్మకాయ వేసి క్లీన్ చేసి చేసా. ఇది ఈగురు వండుతున్నాను అనమాట. కందనకాయ ఈగురు, అది ఫ్యాట్ బాగా వచ్చింది అందులో. అది తీసా, అది కరగబెట్టాం. ఆయిల్ మంచిది. చికెను సరే ఎంత వచ్చిందో మీకు చూపిస్తా. ఫ్యాట్ అనమాట, చికెన్ ఫ్యాట్. ఇదంతా చికెన్ ఫ్యాట్ తీసేసాను. అది ఆ ఫ్యాట్తో వేసుకుంటే బాగోదు, అందుకని తీసేసాను అనమాట. చాలామంది అట్లాగే వండుకుంటారు, కానీ నాకు నచ్చదు. నేను అందుకే వండలే, తీసేసాను. అందులో వచ్చిన ఆయిల్ చూడండి ఎంత ఉందో. మనం ఇప్పుడు ఆయిల్ వేసుకుందాం. కూరకు సరిపడగా ఆయిల్ వేసుకుందాం. అన్నీ రెడీ చేసాను. ఇగో ఆనియన్స్, టమాటాలు, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ చేయాలి. కొంచెం లేట్ అయిపోయింది, అలా వంటకి లేట్ అయిపోయిందమ్మా. కాస్త మసాలా పొడి వేసుకుందాం. కాస్తంత ఇది పడద్దు, ఇవి వద్దు మనకు, పడద్దు, ఎక్కకూడదు, ఆ ఫ్యాట్ పెట్టకూడదు మనం. ఆయిల్ వేడెక్కింది, నూనె వేసేసుకుందాం. అంటే దాకలో ఎందుకు వండట్లేదు, కుక్కర్లో వండుతున్నాను అనుకుంటారేమో. అవి కొంచెం గట్టిగా ఉంటాయి కదా, అందుకే కుక్కర్లో అనుకోండు ఒక 3 విజిల్స్ అయితే అయిపోతుంది, కూర గమ్మున అయిపోద్ది అనమాట. అందుకనే కుక్కర్లో వేస్తున్నాను అనమాట. అవి ఉడకటం కొంచెం లేట్ అవుతాయమ్మా, అందుకనే కుక్కర్లో వండుతున్నాను అనమాట. కుక్కర్లో వేసామనుకో గమ్మునే ఉడికిపోతుంది. విజిల్స్ వేసుకుంటాం కదా, అందుకని ఉడికిపోద్ది అనమాట త్వరగా. ఇప్పుడు మనం కొంచెం మసాలా వేసుకుందాం. మసాలాకి కాస్త దాల్చిన చెక్క, పొడి మసాలా మన దగ్గర లేదు, అయిపోయింది. కొన్ని లవంగాలు తక్కువ వేసుకుందాం, కాకపోతే ఘాటు ఎక్కువ. సోపు తినటం వల్ల డైజెషన్ అవుతుంది, అరుగుదల బాగా ఉంటుంది. కొన్ని మిరియాలు, అనాస పువ్వు, జాజికాయ చితకూడదాం. జాజికాయ కొంచెం చితకొట్టి కాయ 5 రూపాయలు అంటమ్మా, 10 రూపాయలు అంట, 5 రూపాయలు కాదు. కొంచెం ఇది వేసుకుందాం. ఇక మళ్ళీ మనం బుడ్డ డబ్బాలు, మన బుట్ట ఇష్టం కదా, మళ్ళీ కొన్నాను అనమాట. కొన్ని మరాఠీ మొక్కలు, ఆనియన్స్ ఉడికిపోతాయి. టమాటా వేసేసుకుందాం. టమాటా వేస్తే మగ్గుతుంది అనమాట. నిన్న పప్పుచారు ఉందమ్మా కాస్త, అందుకని ఇంకా చారు ఏం పెట్టట్లా. కాస్త జీలకర్ర కాస్త, సాజీరా కాస్త, సాజీరా
ఎక్కువ వద్దు. కొన్ని ధనియాలు, ఇవి ఏమి ఆపలేదమ్మా, వేపలేదు, మామూలుగా డైరెక్ట్గా వేసేస్తున్నాను అనమాట, వేపలేదు. అంత లేట్ అయిపోయింది. కాస్తంత రాతి పువ్వు, కాస్త రాతి పువ్వు స్మెల్కి నీచు కూర కదా, స్మెల్కి అనమాట అమ్మా. ఇవన్నీ వేపుకున్నాం చూసారా ఇట్లాగా. నేను యూట్యూబ్లో ఒక ఆమె ఉండేది, యూట్యూబ్లోనే చూసాను నేను కూడా, అందుకనే నేను వండుతున్నాను అనమాట. ఒకరి వీడియో చూసి డామినేషన్ చేయడం కాదు, కాకపోతే మనం కొన్ని వీడియోలు చూసి నేర్చుకోవాలి కదా, అందుకనమాట. పసుపు, కారం వేసేసుకుందాం. కారం 2 స్పూన్లు, ఎక్కువ వద్దు. అది కొంచెం ఏట మాంసం అన్నమాట, కొంచెం మా ఆయన ఇది మూత వేసి కుక్కర్ వేసేసుకుందాం. పాపం భోజనానికి వచ్చేస్తారమ్మా, చాలా లేట్ అయింది. చాలండి, ఎక్కువ అవుతుంది. ఇప్పుడు ఈ కందనకాయలు వేసేసుకుందాం. పసుపు, కారం వేసాను, ఉప్పు వేయలేదు ఇంకా. ఇవి వేసేసుకుందాం. ఓన్లీ కందనకాయలే, ఆ గుండెకాయలు తినబుద్ది అవట్లా, అందుకే వద్దన్నాను. కేజీ అనుకుంటాయి. కేజీ ఉంటాయండి. ఉత్తి ఇదే కూర అన్నమాట. ఈ లోపు మనం ఏం చేసుకుందాం, ఇది కుక్కర్లు రానిద్దాం. ఏం చేద్దామంటే ఈ లోపు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా చేద్దాం. కొంచెం వెరైటీ మారొచ్చి చేస్తున్నాను అన్నమాట. వేయలే, కూరకు సరిపడా ఉప్పు. రెండు మూత పెట్టేసుకుందాం. మూతలు పెట్టేసుకుందాం. ఈ లోపు మనం మసాలా తయారు చేసుకుందాం. అల్లం వెల్లిపాయ కూడా వేయలే, తర్వాత వేస్తాను నేను. ఏమ్మా అది చూడండి, తర్వాత వేస్తాను. ఈ లోపు ఇవి కాస్త ఉడుకుతాయి. రెండు కుక్కర్లు పెట్టేసాను అన్నమాట. రైస్ అయిపోయింది, రైస్ వండేసాను. ఇవి మనము ఇప్పుడు మసాలా చేసుకుందాం. ఇందులో మనం యాలక్కాయ వేయలేదు, 2 యాలక్కాయలు వేసుకుందాం. యాలక్కాయ వేసుకుంటే ఫ్లేవర్ కదా, వాసన వస్తుంది. అని ఎక్కువ వద్దు, కాస్త. మసాలాలు అన్నీ ఎక్కువ ఉన్నాయి, ఇంకొంచెం ధనియాలు వేసుకుందాం.
ఇదిగోమ్మ, ఇది చూసారా ఇలాగన్నమాట. ఫ్రెష్ మసాలా పొడి అన్నమాట. మనం ఇలా తయారు చేసుకోవచ్చు, ఫ్రెష్గా తయారు చేసుకుంటే బాగుంటుంది. మనం ఇంట్లో తయారు చేసుకుంటే మంచిది, కానీ బయట తెచ్చుకుని మంచి కదమ్మా, రకరకాలుగా వేసి చేస్తారు. ఇంట్లో తయారు చేసుకోండి చక్కగా, ఖాళీ టైం ఉన్నప్పుడు చేసుకోవాలి. నేను ఇంతకుముందు ఒకసారి చేశాను కదా, నేను వంటగదిలో ఉండలేక నేను చేయలేకపోతున్నానమ్మా. నాకు ఎప్పుడైనా సరే నేను ఇలాగే చేసుకుంటాను. నేను గమ్ముని బయట నుంచి తెచ్చి వాడను, ఎందుకంటే అదంత టేస్ట్ అనిపించదు నాకు. మాకు కారంలో కూడా మేము మసాలా కారమే మాది, మా కారం మసాలా కారమే. అందులో అన్నీ వేస్తాము, గసగసాలతో సహా వేస్తాము. లవంగాలు, యాలక్కాయలు, దాల్చిన చెక్క, బిర్యానీ పువ్వులు అన్నీ వేస్తాము. అందుకని మేము ఎక్కువ మసాలాలతో నేను ఇదవను. మా కారమే మసాలా కారం, అందుకని మసాలాలతో నాకు ఎక్కువ పని ఉండదు. ఇక ఇలా ఎప్పుడైనా నీచు కూరలు, ఇక చూసారా ఇది ఇది చాలా కూరలకు వస్తుంది. ఇలా చేసుకుని ఎట్టు పెట్టుకున్నాం అనుకో, మనకి ఏ ప్రాబ్లం ఉండదు. ఇప్పుడు ఇందులో అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా చేసేసుకున్నాం కొంచెం. అల్లం వెల్లిపాయ కూడా చేసేసుకొని, అప్పుడు కూరలు విజిల్లు వస్తున్నాయి కదా, అవి వచ్చాక దించినప్పుడు కూడా మనం కూర దగ్గర పడుతున్నప్పుడు కూడా వేసుకుంటే బాగానే ఉంటుంది. అల్లం వెల్లిపాయ పేస్ట్ ముందే వేయాలనే రీజన్ ఏం లేదు, మనం ఎప్పుడైనా వేసుకోవచ్చు. అంటే ఇలా చేస్తున్నాను అనమాట నేను. ఒక్కొక్కరు ఒక్కో రకంగా చేస్తారమ్మా, దానిదేముంది. ముందు కూడా వేస్తాను, కాకపోతే ఇప్పుడు లేదు కదా, వంట లేట్ అయిపోతుంది, అందుకని గబగబా నేను చేస్తున్నాను అనమాట. మనం మసాలా ఇలాంటి లోపల కూరలు ఉడుకుతాయి కదా, అందుకని చేసేస్తున్నాను అనమాట. మన కూర ఇంకా దగ్గరికి పడే ముందు అప్పుడు అల్లం వెల్లిపాయ వేసుకోవచ్చు, ఏం పర్వాలేదు. లేట్ అయిపోతుంది, పని సేవ్ అవుతుందని, ఇంకా అంతే, ఏం కాదు. నేను చూసారా సాంబార్ వీడియోలో చూసారా, వంకాయ ఎండు చేప కూర నచ్చిందా? లైక్లు చేశారా? సబ్స్క్రైబ్లు చేశారా? బెల్ ఐకాన్ కొట్టారా? వీడియోలకు మంచిగా లైక్లు చేయండి అమ్మా, సబ్స్క్రైబ్లు చేయండి అమ్మా, ప్లీజ్ అమ్మా. చేయండి అమ్మా అంటున్నాను కదమ్మా, మీరు చేయట్లేదు ఎందుకను, కోపం వచ్చిందమ్మా. ఇప్పుడు అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా చేసేసుకుందాం కొంచెం. రాత్రి 12ంటికి నీళ్ళు పట్టా, మంచినీళ్ళు వచ్చి అప్పుడు వచ్చే నీళ్ళు. ఈ వేసవికాలం అంతా ఇబ్బంది. మిక్సీ ఎప్పుడు కూడా సర్రమని వేసేయకూడదు, ఆపి వేసుకోవాలి. ఆపి వేసుకుంటే మిక్సీ పాడవు, మంచిగా ఉంటుంది. ఎంత సామాను పెట్టినా అమ్మా, సామాను ఎక్కడికొక్కడ పోతూనే ఉంది. ఇది కూడా అయిపోతుంది ఇంకా. అయిపోయింది. అల్లం ఎల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసేసాను, అయిపోయింది. అన్నీ రెడీగా ఉంటాయి, ఎంతసేపు అమ్మ గమ్మున అయిపోద్ది అని. వంట వాళ్ళు లేట్ అయ్యింది నాకు, ఆయన వచ్చేసరికి రెడీ చేసేలేనా, అయిపోతుంది. అది చూసారు కదమ్మా, అది ఇది మన ఇప్పుడు చికెన్ ఫ్యాటు ఆయిల్ కదా, ఇది చేపల ఫ్రైకి బాగుంటుంది. చేపల ఫ్రైకు ఎందుకంటే అక్కడ కోయిట్లో నేను చేసేదాన్ని, పడే అన్ని వరకు, కానీ నేను పాడు చేసేదాన్ని కాదు, నేను చేసేదాన్ని అక్కడ. ఫిష్ ఫ్రైకి బాగుంటుంది. చికెను ఆయిల్ ఎట్లాగైనా ఉపయోగించు, ఫిష్ ఆయిల్ మాత్రం దేనికి ఉపయోగపడదు. అది 2 సార్లు వేపాక పడేయడమే. ఒక కట్ట
పుదీనాకు అనమాట. 2 కూరలకి సరిపోతుంది ఒక కట్ట పుదీనా. నీచు కూర వండినప్పుడు పుదీనా వేసుకోవాలి, బాగుంటుంది. నీచు వాసన ఉండదని మనం ఎంత మసాలాలు వేసినా అంత వాసన వస్తుంది. అందుకనే మనం వేసుకున్నాం అనుకో బాగుంటుంది. ఇంక ఇది విజిల్ రాలా, ఇది వస్తుందో లేకపోతే తెలియట్లేదు. ఇది అప్పుడే 3 వచ్చింది, 2 3 వచ్చింది. మీరు ఏం చేశారమ్మా కర్రీస్? బగారా అన్నం అనుకున్నారా? చికెన్లు వండారా? మటన్లు వండారా? ఏం వండారు? నాకు ఆ బగారా అన్నం రావట్లేదు, ఎప్పుడు వండినా నాకు రాదు. మా ఎప్పి వాళ్ళ అమ్మగారు బాగా వండుతారు. మళ్ళీ ఆవిడ చిటికలో వండేస్తుంది బంగారం అన్నము. బంగారం అన్నమా? బంగారం కాదు, బగారా అన్నం. హైదరాబాద్ వాళ్ళు బాగా వండుకుంటారు. వాళ్ళకంట ఆదివారము బగారా అన్నం తినకపోతే అంట ఏదో ఆదివారం లాగా ఉండదంట. అందుకని ప్రతి ఒక్కరు కూడా బగారా అన్నం చేసుకుంటారంట. ఏదో కర్రీ తెచ్చుకొని బగారా అన్నం వండుకుంటారంట. మా కోళ్ళ ఉంది. మనకేం బిర్యానీలు ఫ్రైడ్ రైస్లు తింటాము, వాళ్ళకేమో ఎక్కువ బగారా అన్నం. మనకు రావట్లేదు ఆ బగారా అన్నం, ఎప్పుడు వండినా నాకు కుదరట్లే. నేర్చుకోవాలి, దాన్ని నేర్చుకోవాలి. నేను బగారా అన్నం ఎట్లా వండాలో నేర్చుకోవాలి. అది ఆల్మోస్ట్ ఉడికిపోయినట్టే కూర. ఇంకా కొంచెం విజిల్ ఆపేసి ఏం చేద్దామంటే మనం నూరా అదనమాట. ఇదే ఒకటి వచ్చేసింది. అబ్బా పని సేవ్ అవుతుందని అంతే, ఏం కాదు. కుక్కర్ పని సేవ్ అవుతుంది, త్వరగా అయిపోతుంది. పుదీనా ఒక కట్ట చూడండి ఎంత అయింది. కొంచెం పుదీనా, కొత్తిమీర. అబ్బాయి కట్ట ఇచ్చాడు అన్న, కట్ట చూడండి ఎంత ఉంది. ఇది 30 రూపాయలు 50 రూపాయలు అయ్యింది. ఫ్రెష్ కొత్తిమీర, ఎర్రమట్టిని వేద్దాం అనుకుంటా. బాగుంది కొత్తిమీర. రేపు మళ్ళీ వంట ఉండదమ్మా, రేపు ఫంక్షన్లు ఉన్నాయి, భోజనాలు. ఇద్దరమేమే కాలకాలం వెళ్ళాలి, ఒకడేమో ఇటు వెళ్ళాలి. ఫ్రెష్ కొత్తిమీర అనమాట, ఫ్రెష్ కొత్తిమీర, ఫ్రెష్ కరివేపాకు, కొత్తిమీర. నీకు వండుకున్నప్పుడు కొత్తిమీర, పుదీనా, కరివేపాకు 3 కాంబినేషన్ బాగుంటుంది. నాకు ఏ కూరలోనే కరివేపాకు లేకపోతే వండినట్టు ఉండదు, ఫీలింగ్ రాదు. ఏంటో మరి మా అమ్మ ప్రతి దాంట్లో కరివేపాకు వేసి, అప్పుడు కరివేపాకు కూరగాయలు కొంటే ఊరుకుని ఇచ్చేవారమ్మా. ఇప్పుడు కరివేపాకు ఊరుకునే 1 రూపాయి ఇవ్వట్లేదు, 10 రూపాయలు 20 రూపాయలు అంటున్నారు.
రాత్రి మా అబ్బాయి కుండ బిర్యానీ తెచ్చాడు. కుండ బిర్యానీ ఇందులో మజ్జిగ చేసుకుంటే బాగుంటుందని నేను ఎక్కడో కన్నం ఉన్నట్టుంది. ఇందులో కొంచెం సిమెంట్ పైన రాస్తే బాగుంటుందేమో. కుండ బిర్యానీ కుండలో బిర్యానీ రాత్రి కొంచెం తిన్నాడు బాబు. ఇదిగో ఇంకా కొంచెం ఉంది. బాగుంది, చాలా బాగుంది, చాలా టేస్ట్గా ఉంది. తినే కొద్దీ తినాలనిపించేలాగా ఉంది. బాగుంది, నచ్చింది నాకు. మీకు తెలుసు కదా బిర్యానీ పిచ్చిదాన్ని. ఏ టైం అయినా బిర్యానీ అంటే 10 తెచ్చిపోతాను. అంత వెళ్తున్నాం బిర్యానీ. అది 3 విజిల్స్ వచ్చినాయి ఆల్రెడీ, ఆల్మోస్ట్. కాఫీ తాగను కానీ టీ తాగాలి. టీ తాగితే కాస్త బుర్ర షార్ప్గా ఉంటుంది. ఇంకా మూత తీసేసి దగ్గరికి 3 వచ్చినాయి. 3 విజిల్స్ వచ్చినాయి. ఒకసారి అడవిడిగా ఉన్న కూరలో చాలా బాగా కుదురుతాయి సుమి. ఒక్కోసారి బాగా కుదురుతాయి, ఒక్కోసారి మాత్రం దెబ్బేసేస్తాయి. ఇంకా చాలు, 3-4 విజిల్స్ వచ్చాయి, సరిపోతుంది. ఇది చల్లారి, ఇది దగ్గరికి వేస్తాం. కూర దగ్గరికి ఇది కట్టేసాను కదా. వండుకోవడం తింటాం ఇదే పని అయిపోయింది. మీరు జాబులు చేసుకున్న వాళ్ళు జాబులకి, మీకేమో ఇంట్లో పని చేసుకొని జాబులు చేసుకోవడానికి మేపుకి ఇబ్బంది, మాకేమో ఇంట్లో తినేసి కూర్చొని పని చేసుకోవడానికి మాకు ఇబ్బంది. ఇంకెట్లాగా? ఇప్పుడు చట్టం వచ్చింది, తెలుసుకున్నారా? ఆడవాళ్ళకంట నెలకు 30,000 ఇవ్వాలంట మగోళ్ళు, హస్బెండ్లు. తెలిసిందా మీకు? ఆ వార్త వచ్చిందా? అలా ఎవరిస్తారు? నెలకు ₹1,00,000 సంపాదించినోడు కూడా 30,000 ఇవ్వడం. ఆడు ఏదో వంక చెప్తాడు, ఇస్తారేంటి? నా బాగుందా? ఇంక మగోళ్ళు మరీ పిచ్చెత్తిపోతారు. ఇలాంటి మమ్మల్ని తినేస్తున్నారు బాబాని. ఈ గవర్నమెంట్ అందరికీ ఆడవాళ్ళకే సపోర్ట్ చేస్తుంది, మా మగోళ్ళు ఏడిపించేస్తుందని మగోళ్ళు అందరూ అప్పుడు యుద్ధానికి వస్తారు ఆడవాళ్ళ మీద. అవన్నీ కాదు. ఇంట్లో భార్యాభర్తలు ఇద్దరు సమానమే, ఒకరు ఎక్కువ కాదు, ఒకరు తక్కువ కాదు. అది నేర్చుకోండి, అది తెలుసుకోండి. ఒకరు ఎక్కువ అని కాదు, ఒకరు తక్కువ అని కాదు. ఆడవాళ్ళు చేసే పని మగవాళ్ళు చేయలేరు, మగవాళ్ళు చేసే పని ఆడవాళ్ళు చేయలేరు. అది తెలుసుకుంటే ప్రతి ఇంట్లో గొడవలు అల్లర్లు ఏమీ ఉండవు, హ్యాపీగా బతకవచ్చు లైఫ్. అది ఆడవిడ ఎక్కువేంటి, మగవాళ్ళే ఎక్కువేంటి, ఇద్దరూ సమానమే. ఇది కొంచెం చల్లారితే అప్పుడు డబ్బాలు వేద్దాం.
ఈసారి చేపల ఫ్రై చేసినప్పుడు ఆ ఆయిల్ వేసుకుందాం, బాగుంటుంది. ఇప్పుడు మనం ఇందులో ఇది ఇంకా అవ్వలేదు, అది అవ్వింది కాబట్టి కొంచెం ఇందులో అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకుందాం, మసాలా వేసుకుందాం. ఇందాక వేయలేదు కదా అల్లం వెల్లిపాయ పేస్ట్, ఇది ఇంకా అందులో కూర వాటర్ ఉంది, అది అట్లాగే మగ్గిపోతుంది అనమాట. ఆడవాళ్ళు ఎక్కువ మగవాళ్ళు ఎక్కువ, ఆడది ఎన్ని సంపాదించినా మగవాడు 1 రూపాయి విలువ చేయదంట. అది మా అమ్మ మా నాన్న అన్న రోజులు, మా అత్తగారు కూడా అలాగే ఉంది. ఆడవాళ్ళు ఎంత సంపాదించినా మగవాడు సంపాదనతో పోసలేరమ్మా అనేది మా అత్తగారు. కానీ డబ్బుల విషయం చెప్పింది మా అత్తగారే. నాకు చెప్తాం కదా, ఈరోజు ఆమె లేదు, కాకపోతే నాకు ఇలా బ్రతకాలమ్మా అని చెప్పింది మా అత్తగారే. నాకు జ్ఞానం ఇచ్చింది కానీ మా అత్తే, చచ్చిపోయి ఏ లోకల్లో ఉంది కానీ ముసలిది మా అత్తగారు. అట్లాగా మేనత్త కూడా, వరుసకి మేనత్త కూడా అలాగే చెప్తారులే అని రండి. కానీ మనుషులు లేనప్పుడే ఆ విలువ తెలుస్తుంది అంటారు కదా, అట్లాగా వాళ్ళు లేనప్పుడే ఆ విలువ ఏంటో తెలుస్తుంది, ఆ కష్టం ఏంటో సుఖం ఏంటో అనుభవం అవుతుంది అన్నమాట. బతుకున్నప్పుడు మన మాట వినము. కానీ నేను ఈ రోజు ఉన్న స్థితికి మా అత్తగారే మమ్మల్ని ఇచ్చేసింది. కొంచెం మసాలా వేసుకున్నాము, అంటే ఇందులో ఆల్రెడీ మిరియాలు లవంగాలు కూడా ఉన్నాయి కదా, కొంచెం తక్కువ వేసుకున్నాం అమ్మ. ఎక్కువ వేసుకుంటే మంట. రకరకాలుగా ఉంటుంది కుటుంబం అన్నాక, అవన్నీ పట్టించుకొని ఇచ్చేసుకుంటే ఎట్లాగా మంచి ఉంటుంది చెడ్డ ఉంటుంది, అన్నిటికీ వాదనలు పనిచేయవు. కొంచెం ఉప్పు వేద్దాం, ఎవరికెవరికి ఎక్కువ కాదు, ఎవరికెవరికి తక్కువ కాదు. అది ఎప్పుడైతే మనం తగ్గించుకుంటామో ఫ్యామిలీలో ఎటువంటి గొడవలు వచ్చినా ఏమొచ్చినా భార్యాభర్తలు ఎప్పుడు కలిసే ఉంటారు. భార్యాభర్తలు బంధం ఏంటంటే ఆషామాషదా, ఒకరోజుతో తెగిపోయేదా. ఇందులో కూడా కొంచెం ఇది చల్లారుతుంది, ఇందులో కూడా అయిపోయింది. అది నేను మంచి మాటలే చెప్తున్నాను, మంచిగా చెప్తున్నాను, వినండి. విని హాయిగా బ్రతకండి, అయిపోవచ్చు. ఇలాగా విసులు మొన్న ఒక ఆవిడ గొప్పకొని మూత ఇక్కడ పెట్టుకొని పేలిపోయింది పాపం. ఆవిడకి ఇక్కడ తగిలేసింది, గుండెకి తగిలేసింది. ఎప్పుడు అలా తీయకండి, గొప్పకొని తీయకండి. నేను ఒకసారి అలా తీయిపోయాను. మా అత్తగారు అయితే నేను లేనప్పుడు కుక్కరే పేలిపోయింది. పొయ్యి మీద పప్పు పెట్టి బయట కూర్చుందంట. పోనే అప్పుడు పాత పెంకిల్లు కుక్కర్ పోత పోయింది. మా అత్తగారికి ఏమవలేదు. అమ్మ ఇజ్జియా నేను వచ్చాక చెప్తుంది భయపడుతూ అమ్మ ఇజ్జియా కుక్కరు పేలిపోయిందమ్మా అన్నాను. నీకేమైందండి పాపా అని అన్నాను. నాకేం అవ్వలేదమ్మా, బయట కూర్చున్నాను, వాళ్ళందరూ మాట్లాడుకుంటుంటే బయట కూర్చున్నాను. కుక్కర్లో పప్పులో నీళ్ళు అయిపోయినాయేమో పేలిపోయిందమ్మా అన్న. ఈ పెంకు పైనుంచి వెళ్ళి కింద పడిందంట. ఇది మార్చేశాను, కుక్కరు మార్చేసుకున్నాను, తర్వాత మార్చేశాను. చూసారా ఎంత వాటర్ ఉందో, అదనమాట. అదంతా ఈగర పెట్టుకోవాలి మనం. ఇప్పుడు అది ఈగిరిపోతుంది. నేను నీళ్ళు కూడా ఎక్కువ వేయలేదు, చూసారు కదా, తక్కువ వేసాను. నేను నీళ్ళు కూడా తక్కువ వేసాను. ఇప్పుడు అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకుందాం. ఏంటి ముందు వేస్తారు కదా, ఇప్పుడు వేస్తున్నారు? పాయింట్లు లాక్కండి, అంటే టైము సేవ్ అవుతుందని నేను అట్లా చేశాను అనమాట. ఎలాగైనా కర్రీలోకి వెళ్ళేదే, ఇలాగైనా ఉడుకుతుంది, అలాగైనా ఉడుకుతుంది. చూసారా చక్కగా ఉడికాయి అనమాట. ఇట్లాగా అది ఇలా ఉడకాలి. అదే మనం విడిగా అనుకో చాలా టైం పడుతుంది. అది గట్టిగా ఉంటుంది కదా, కొంచెం చాలా టైం పడుతుంది. అందుకని నేను అట్లా చేశాను అనమాట. ఈ కాస్త ఎల్లుల్లిపాయ పేస్ట్ తీసేసుకుంటాం. ఇంకో కూర ఉంది, రొయ్యలు తెచ్చారు మా ఆయనగారు పాపం మంగళవారం నాడు. అవి వండుకోలేదు. రేపు వండను ఇంకా. మరి రేపు ఫంక్షన్కి వెళ్ళాలి కదా, ముగ్గురం వెళ్ళాలి. ఆయన ఒక దగ్గరికి, మేము ఒక దగ్గరికి వెళ్ళాలి. మరి
మరి 2 ఫ్యామిలీలు దగ్గర ఫ్యామిలీలే, ఎక్కడికి వెళ్ళిపోయినా వాళ్ళు ఫీల్ అవుతారు కదా మరి, అందుకని. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏం పాడవదులేండి. మూత పెట్టేసి దాచేద్దాం. ఇది ఒకరోజు కూరకు వస్తుంది, సరిపోదు. అది ఇప్పుడు మసాలా పొడి కూడా వేసేసుకోండి. కొంచెం వేద్దాం, ఎక్కువ వద్దు. ఇది మన ఇంట్లో తయారు చేసుకున్న మసాలా, బాగుంటుంది. ఇలా తయారు చేసుకోండి, బాగుంటుంది ఇంట్లో. సోప్ వేసా. అదిగో ఇప్పుడు పుదీనా కొంచెం, కొత్తిమీర కొంచెం వేసేసాను. ఇది చాలామంది వండాక గిన్నెలో తీసి ఇలా నాకు నచ్చదు. మీరు ఏమైనా అనుకోండి, నాకు ఎందుకు ఇట్లా వండి ఈ దాకల్లోనే చూపిస్తున్నాను. అది ఏంటో పాపరేషన్ మనకు రాదు. మీరు ఏమనుకోకండి అమ్మా. ఇందులో కూడా కొంచెం కొత్తిమీర పొద్దున్నే వేసుకున్నాం. ఇందులో కొంచెం ఎక్కువ వేసుకున్నాం. అది చూసారు కదా, కోడి కందనకాయల కూర ఇగురు అనమాట. కోడి కందనకాయల ఇగురు అన్నీ ఆల్మోస్ట్ అన్నీ వేసేసాను అమ్మ. ఇగురు చక్కగా కూర ఇదంతా, ఈ వాటర్ అంతా ఇంకిపోవాలి, అప్పుడు బాగుంటుంది. ఉప్పు చూసుకుందాం ఇందులో. బాగుంది, మసాలా కూడా సరిపోయింది, కానీ ఉప్పు పడుతుంది, కొంచెం ఉప్పు వేసుకుందాం. అది ఈరోజు కూర విశేషాలు ఇదమ్మా. కందనకాయ కూర ఇగురు అనమాట. కోడి కందనకాయలు ఇగురు, గారకాయలు అంటారు, కందనకాయలు అంటారు, రకరకాలుగా అంటారు. ఒకళ్ళు ఒక్కో విధిగా మాట్లాడతారు. అది ఎలా మాట్లాడినా కూర ఐటెం వస్తాయి, కానీ పేర్లు 10 రకాలుగా మాట్లాడతారు. అది మనుషుల్లో చూడండి, మనుషుల్లో కూడా అలాగ అంటారు. పెడితే పెట్టిందమ్మా అంటారు, లేకపోతే తను జనం కోరుతారు. జనాలు కూడా ఇప్పుడు అలాగే ఉన్నారమ్మా, జనాలు కూడా అట్లాగే ఉన్నారు. స్వార్థం ఎక్కువైపోయింది, స్వార్థ బుద్ధి ఎక్కువైపోయింది. అసూయతో స్వార్థంతో బతుకుతున్నారు. అవన్నీ దగ్గరికి అయి ఉంటుంది. 2 కూరలు కూడా దగ్గరికి అయిపోవాలి. తీసేద్దాం, మళ్ళీ వాటర్ తీసుకున్నా ఉంటుంది, మూత తీసేద్దాం. 2 దగ్గరికి అయిపోతాయి. అన్నాను కదా, ఆడేవేడిగా వండినప్పుడు కూరలు వేయనే బాగుంటాయి. చిన్న అల్లం ముక్క తిందాం. రాత్రి ఏం తిన్నా, పెసరట్టు తిన్నాను, పప్పుచారు. ఒక్క పెసరట్టు, చిన్న పెసరట్టు, ఎక్కువ కాదు. పెసరట్టు తర్వాత మా అబ్బాయి 12 అయిపోయింది, బిర్యానీ తెచ్చాడు. అది కొంచెం అన్న గ్యాస్ వచ్చేసింది.
ఉండాయి అలా దగ్గర పడతాయి. ఓకే అమ్మా, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇదిగో దగ్గరికి ఇంకా చూపిస్తాం, మీరు చూడండి. అది చూసారా, ఆయిల్ అంతా పైకి వస్తుంది, దగ్గరికి అవుతుంది కూర. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ కొట్టండి, థమ్స్ అప్ కొట్టండి. ఓకే బాయ్ అమ్మా.